అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటా ఉన్నారు. రేపు సీఎం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారందరినీ కూడా పరామర్శించనున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు చంద్రబాబు. ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసే దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఇక రేపు అచ్యుతాపురంలో కూడా ఆయన పర్యటించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు హాస్పిటల్కి వెళ్ళి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ చందు. అనకాపల్లి జిల్లా ఏదైతే అచ్యుతాపురం స్టేజ్లో జరిగినటువంటి ప్రమాద తీవ్రత అయితే మాత్రం భారీగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 18 మంది మృత్యువాత పడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే గాయపడిన వారిలో రికవరీ అవుతారనుకున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే ఆ ప్రమాద తీవ్రత వలన అయితే మాత్రం మరొక 4 మృతి చెందినట్టయితే మాత్రం మనకు తెలియవచ్చింది. ఎందుకంటే ముందు 14 మంది అని అనుకున్నారు, కానీ ఇప్పటికి 18కి అయితే చేరడంతో అయితే మాత్రం ప్రమాద తీవ్రత ఎంత స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే రియాక్టర్ పేలిందో దానికి సంబంధించిన తీవ్రతకి అయితే మాత్రం అక్కడ ఉన్న బిల్డింగ్ అయితే పూర్తి స్థాయిలో కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ బిల్డింగ్ కూలిపోవడంతో అయితే మాత్రం ఆ కింద ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు అన్న దానిపై అయితే మాత్రం ఇంకా లెక్క తేలాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న కార్మికులు చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే కనుక ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. అదేవిధంగా చూస్తే మృతుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో, అంటే గాయాలతో పాటు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే మాత్రం అక్కడ ఆహాకారాలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతం ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ మొత్తంలో ఇంత ప్రమాదం సంభవించడం పట్ల అయితే మాత్రం అందరూ కూడా ఒక భయానికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే గాయపడిన వారైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ స్థానిక ఆసుపత్రుల్లో కూడా వేసిన పరిస్థితి ఉంది. మరికొంతమందిని అయితే మాత్రం విశాఖ కూడా తరలించేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రమాద తీవ్రతను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రికవరీకి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయన్న దాన్ని బట్టి చూసుకొని వెంటనే వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పరిచినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి జరిగిన లోపాలను అయితే మాత్రం ఎక్కడ లోపాలు జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మరికొద్దిసేపట్లో అయితే మాత్రం హోంమంత్రి అనిత కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే ఈ హాస్పిటల్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా పరామర్శించే అవకాశం ఉందంటూ కూడా తెలియవచ్చింది. అయితే రేపు సీఎం చంద్రబాబు కూడా ఇక్కడ విశాఖ విచ్చేసి ఏదైతే ప్రమాదంలో గాయపడినటువంటి బాధితులను, అదేవిధంగా మృతి చెందినటువంటి బాధిత కుటుంబాలను, అదేవిధంగా ప్రమాదం సంభవించినటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి ఎసెన్షియల్ కూడా పూర్తి స్థాయిలో ఆయన పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ ఏర్పాట్లు అయితే చకచకా సాగుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే మృతి చెందిన వారి కుటుంబాలకైతే మాత్రం సంబంధించి వాళ్ళకైతే అందరూ కూడా ఇప్పటికే సానుభూతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎటువంటి భరోసా లభిస్తుందన్న అయితే సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ కార్మిక నాయకులు, కార్మిక నేతలందరూ కూడా చాలా వరకు ఏదైతే బాధితులు ఉన్నారో మరణించిన వారి పట్ల వారికైతే మాత్రం పూర్తి స్థాయి భరోసా కల్పించాలంటే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ రేపు కాస్తంత ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరణించిన వారి కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా అయితే వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారని ఒక దీనిలో అయితే మాత్రం కార్మిక నాయకులందరూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమాద తీవ్రతను అక్కడ లెక్కించడంలో అయితే మాత్రం ప్రమాద తీవ్రతను చాలా ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అయితే మాత్రం చాలా
టిపికల్ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీ క్రేన్లను తెప్పించి అక్కడ ఉన్నటువంటి మొత్తం శిథిలాలన్నీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం కంటిన్యూస్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కేవలం 18 మంది మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. ఇంకా ఎన్ని ఉన్నాయన్న దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఇంకా వాళ్ళైతే మాత్రం బయటికి చెప్పే పరిస్థితి లేదు. కానీ ఆ మొత్తం శకలాలు అన్నీ కూడా తీస్తే తప్ప పూర్తి స్థాయిలో నష్టం ఎంత వాటిల్లింది అన్నది కావచ్చు, లేదంటే ఎంతమంది మృతి చెందారు అన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాతావరణం అంతా కూడా చాలా భయానక వాతావరణం నెలకొని ఉండడంతో అయితే మాత్రం అక్కడికి ఎవరిని కూడా అనుమతించలేదు. కేవలం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నారు. ఎస్పీ దగ్గరుండి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని సమీక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తిగా ఈ ప్రమాద తీవ్రతను పూర్తిగా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా ఎవరైనా గాయపడిన వారు ఉంటే కనుక వారిని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేసేందుకు అయితే మొత్తం అంబులెన్స్లు కూడా రెడీగా ఉంచారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫైర్ సిబ్బంది కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ఫైర్ సిబ్బంది కూడా మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ వర్గాలు కూడా, ఎందుకంటే కలెక్టర్ ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ బంధువుల తాలూకా ఈ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, గాయపడిన వాళ్ళు పూర్తి వివరాలను అయితే సేకరించి ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ 10 మృతదేహాలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా కనుగొని తాలూకా వివరాలు అయితే బయటపడ్డాయి. కానీ మరొక 8 మంది తాలూకా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ఏదైతే చనిపోయిన వారిలో అయితే మాత్రం చనిపోయిన వారిలో సుమారు 10 మందిని అయితే వివరాలు గుర్తించడం జరిగింది. సన్యాసి నాయుడు ప్లాంట్ ఏజీఎం కూడా గుర్తించడం జరిగింది. రామరెడ్డి ల్యాబ్ హెడ్, అదేవిధంగా హారిక అని చెప్పేసి కెమిస్టు, అదేవిధంగా పార్థసారథి ప్రొడక్షన్ ఆపరేటర్, వై చిన్నారావు ప్లాంట్ హెల్పర్, వి రాజశేఖర్ మోహన్ అండ్ ఆపరేటర్లు, గణేష్ అండ్ ఆపరేటర్, హెచ్ ప్రశాంత్, ఎం నారాయణ అనే వారు వీళ్ళనైతే మాత్రమే గుర్తించడం జరిగింది. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళందరి తాలూకా డేటా సేకరించి తర్వాత అయితే మాత్రం పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం 18 మృతదేహాలు 18కి మృతుల సంఖ్య చేరడంతో అయితే మాత్రం ఇది విశాఖలో జరిగిన అత్యంత భయానక ఘటనగా అయితే మాత్రం చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కేవలం 11 మంది మరణించిన నేపథ్యంలో అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇంత పెద్ద మొత్తంలో మరణాల సంఖ్య ఉండడంతో అయితే మాత్రం అందరి దృష్టి కూడా ఇక్కడ ఇది కంపెనీపై ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిందన్న దానిపై అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎటువంటి కనీసం అంచనాను కూడా వేసే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగితే కనుక ఏం చేయాలన్నది అయితే మాత్రం అందరూ తలలు పట్టుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. చందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటా ఉన్నారు. రేపు సీఎం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన పరామర్శించనున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చూసుకునేటప్పటికీ ఏదైతే అచ్యుతాపురం ఐటీ విషయంలో జరిగిన ఫార్మా కంపెనీకి సంబంధించిన ఈ యొక్క రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఇదేమి కొత్త ఏం కాదు. ఎందుకంటే ఈ విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఇక్కడ అచ్యుతాపురం కావచ్చు, అదేవిధంగా పరవాడ ఫార్మాసిటీకి సంబంధించిన కావచ్చు, మొత్తం గతంలో కూడా చాలా సార్లు కూడా ఇదే విధమైన పేలుడు సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఈ యాజమాన్యాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి, ఇక్కడ ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో దానికి అరికట్టడంలో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోగలుగుతున్నాయన్న దాని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దాదాపుగా చూసుకుంటే గతంలో జరిగిన ఎల్జీ ఫార్మాస్ విశాఖపట్నంలో జరిగింది. దానికి సంబంధించి ఎల్జీ ఫార్మాస్ తర్వాత ఈరోజు చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదంగా చెప్పుకుంటారు. అయితే ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు 18 మంది వరకు కూడా మృతి చెందినప్పుడు ఆ ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించినంత వరకు కూడా యాజమాన్యం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, అదేవిధంగా
ప్రభుత్వం ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి కంపెనీస్ రావాలి, వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒకవేళ కానీ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు తన బిడ్డ అనుకుంటే తనకు సంబంధించినంత వరకు చాలా మేలు జరుగుతుంది, ఉన్నత స్థాయిలో ఉంటాడంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ దానికి జరిగిన తర్వాత అటు నుంచి వచ్చిన పరిణామాలు ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కానీ ఎవరైనా సరే ఫార్మాస్ కంపెనీలో అంటే పనిచేస్తున్నారంటే రాజు ఒక ల్యాబ్ టెక్నీషియన్ మొదలుకొని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మొదలుకొని అలా కంపెనీలో చాలా మంది చాలా చాలా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్నత విద్యావంతులు ఉన్నారు, నార్మల్ పీపుల్ ఉన్నారు. మనం ఓవరాల్గా చూసిన విశాఖలో ఇదేమి కొత్త కాదు మీరు అన్నట్టు. కానీ ఈ నిర్లక్ష్యం ఖరీదుని ఎలా చూడాలి? గతం నుంచి చూసుకున్నా కూడా అక్కడ ఉండేటువంటి ఏదైతే రక్షణ చర్యలు ఉంటాయో అవన్నీ సరిగ్గా పాటించకపోతే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఉదంతం అంతా, ఈ ఘటనని మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా కొంతమందికి బెటర్ ట్రీట్మెంట్ కోసం విశాఖకి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? ఇప్పటికీ ఏదైతే అక్కడ అచ్యుతాపురం ఘటన తర్వాత లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాని తర్వాత జిల్లా హాస్పిటల్ ఇప్పుడైతే బైఫ్రికేట్ అయిన తర్వాత జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో అనకాపల్లికి సంబంధించి కూడా అనకాపల్లిలో కూడా జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత అంతకన్నా మెరుగైన వైద్యం కావాలనుకుంటూ కేజీహెచ్ కూడా విశాఖపట్నంలో కేజీహెచ్ కూడా తరలించారు. వీటిలో కేజీహెచ్కి తరలించిన వాళ్ళ 6గురిలో 2 మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి ఎవరైతే తరలించారో వీళ్ళందరూ చనిపోవడం జరిగింది. అయితే దాదాపుగా 18 మంది చనిపోవటం అనేది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే బాయిలర్ కి సంబంధించి బ్లాస్ట్ అయిందని చెప్తారో దాంతో పాటు బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోవడం వల్ల ఈ విధమైన బ్లాస్ట్ సంభవించిందంటూ కూడా ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిపుణుల బృందం కానీ లేకపోతే అధికారులు కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. కేవలం అక్కడున్న ఎవరైతే శిబిరాల కింద చిక్కుకున్న డెడ్ బాడీస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆ మృతదేహాలను బయటకు తీయటం, అదే విధంగా బాయిలర్ బ్లాస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన అంచనాలు వేసుకోవడం దీంట్లో సరిపోతుంది. అంటే ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే జరిగిన సంఘటన ఉందో సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది, దానికి సంబంధించినంత వరకు ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అనే దాన్ని కూడా అధ్యయనం చేయలేని పరిస్థితి. అందుకోసమని ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. చాలా మంది ఇక్కడైతే లోకల్ గా ఉన్న హోంమంత్రి అనిత కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. రేపు పొద్దున్న నేను వస్తున్నాను, అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి రిపోర్ట్ కూడా కావాలని అదే అధికారులు ఆదేశించారు. అంటే అధికారులు ఆదేశించినప్పటికి కూడా అక్కడ జరిగిన దాంట్లో ఆ శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళలో ఏవైతే చర్యలు ఉంటాయి ఆ చర్యలు తీసుకునే ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా. ఎందుకంటే ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి మాత్రమే లెక్క వేసి వీళ్ళంతా కూడా ఈ మృతుల సంఖ్య ఇంతవరకు ఉందని చెప్తున్నారు. అంటే మిగతా శిథిలాల కింద ఉన్న వాళ్ళు ఎంత, బ్లాస్ట్ అయిన పరిమితి ఎంత ఉంటుంది, అదేవిధంగా బ్లాస్ట్ అయిన ఆ రియాక్టర్ అంటే ఒక సింగిల్ రియాక్టర్ బ్లాస్ట్ అయితే ఒక బిల్డింగ్ కుప్పకూలిపోవటం అనేది సంఘటన ప్రస్తుతానికి చూసుకున్నప్పటికీ గతం నుంచి ఇప్పటి వరకు గత 10 ఏళ్ళు ఇప్పటి వరకు ఇదే స్టార్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియాక్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా బిల్డింగ్ కుప్పకూలిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా రియాక్టర్లు అన్ని కూడా సపరేట్ గా ఒక బ్లాక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఆ బ్లాస్ట్ కి సంబంధించినంత వరకు రియాక్టర్లు అన్ని కూడా ఆ బ్లాక్ లోనే ఉంచి దానికి సంబంధించి కూలింగ్ సిస్టమ్స్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఏం కాకుండా ఒక బిల్డింగ్ పైన ఎందుకు అసలు ఈ రియాక్టర్ పెట్టారో, దీనికి ఫార్మాకి సంబంధించినంత వరకు ఎటువంటి మెడిసిన్ తయారవబోతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రియాక్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఒక బిల్డింగ్ ఎందుకు ఫస్ట్ ఫ్లోర్ లో కూలిపోయింది అనే దాని మీద కూడా ఒక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే సీఎం చంద్రబాబు రాబోతున్నారో వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేయాలి. అదే విధంగా అక్కడ ఉన్న ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని రైట్ రాజు, థ్యాంక్ యూ.